ఏం చేయాలి? మనము యేసు వైపు చూచూచూ ఉండాలి. అది ఇంగ్లీష్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు గ్రామర్లో. యేసు వైపు చూచూచూ అన్నది. అది మీ డాడీ ఏం చేస్తున్నారంటే అన్నం తింటూ ఉన్నాడు అంటాను, తింటా ఉంటే. అర్థమైందా? అలాగా యేసు వైపు చూచూచూ ఉండాలి మనం. మరలా 3 మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. మనము రక్షించబడినాము, రక్షింపబడుతూ ఉండాలి. అప్పుడు చివరికి రక్షణ పొందుదాం, రక్షించబడతాం. అంటే రక్షణ సంపూర్తి చేసుకుంటాం. రక్షింపబడి బాప్తిసం తీసుకున్నాం, మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాం, ఆరాధన చేస్తున్నాం, పొలంలో పాలు పొందుతున్నాం, సరిపోదు. అనుదినము మనం ఎదుర్కొనే పరిస్థితుల్లో మనము రక్షించబడుతూ ఉండాలి. కనుకనే మనుషుల వైపు చూసేది, ఆ పరిస్థితి ఈ పరిస్థితి చూసేది దాన్ని బట్టి క్షమాపణ కోరికని ప్రభువా నీ వైపే చూస్తాను అనే ఒక తీర్మానంలోకి రావాలి. అంత మాత్రం కాదు, మూడవదిగా మన రక్షణ సంపూర్తి చేసుకుంటకు ఆయన వైపే చూస్తూ ఉండాలి. సాతాను మనను తప్పుదారి పట్టిస్తుంటాడు. యేసు వైపు చూడకుండా దీన్ని మనకు చూపిస్తూ ఉంటాడు. అర్థమైందా? లోకంలో ఉండే వస్తువులు, లేక వెండి బంగారము, లేకపోతే డబ్బు, లేక పేరు ప్రఖ్యాత గొప్పతనము, లేకపోతే ఇంకేదో తెచ్చి దాన్ని చూపించి యేసు వైపు చూడకుండా చేసి ప్రభు ఇచ్చే బహుమానం పొందకుండా, గమ్యాన్ని చేరుకోకుండా నిన్ను ఆకర్షిస్తుంటాడు. కనుక మనము అది గుర్తించుకున్న వారిని, జ్ఞాపకం ఉంచుకున్న వారే అండి. యేసు వైపు మనం చూస్తూనే ఉండాలి. అది అని అర్థం. అది లేకపోతే నిన్ను కానీ నన్ను కూడా ఎవరినైనా కావచ్చు సులువుగా చిక్కులు పెట్టి పాపములో మనల్ని గురి చేసి మన రక్షణ కోల్పోయేటువంటి పరిస్థితి, గమ్యాన్ని చేరలేని పరిస్థితి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుకనే యోబేలు పత్రికలో మరి 2వ అధ్యాయం 23వ వచనంలో చదువుతాము, ప్రభువు నామమున ప్రార్థించు వారందరూ రక్షించబడుదురు అని ఉంది అక్కడ. అదేంటండి అన్నారు. ఎప్పుడో రక్షించబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం, మళ్ళీ రక్షించబడతారు అంటే ప్రార్థనా జీవితం ద్వారా మన రక్షణ కొనసాగించుకుంటున్నప్పుడు రక్షణ సంపూర్తి చేసుకుంటాం. దాని అర్థం అది. అందుకే ప్రభువు చూస్తూ మొరపెట్టుకునేవారిగా, ప్రార్థనా జీవితము కలిగిన వారిగా, మనుషుల వైపు చూడకుండా యేసు వైపు చూస్తూనే మన జీవితాన్ని కొనసాగించుకునేవారిగా ఉండాలి.